కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువాతో అంచనాలను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను శివ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాతో షాక్ తిన్న సూర్య నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. రెట్రో టైటిల్తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సూర్య వింటేజ్ లుక్తో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేయనున్నారు. సూర్య రెట్రోని భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా ఫ్యాన్స్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాను 2D ఇంపార్టెన్స్ బ్యానర్లో సూర్య జ్యోతిక నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. గజనీ సినిమా నుంచి సూర్య సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అయితే ఈ మధ్య సూర్య సినిమాలు తెలుగులో కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోవట్లేదు. అందుకే రెట్రోతో తెలుగు ఆడియన్స్కు దీన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలా తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారట సూర్య అండ్ టీమ్. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఇది తెలుగు ఆడియన్స్కు బాగా రీచ్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను సితారా బ్యానర్ రిలీజ్ చేస్తోంది. అందుకే తెలుగులో ప్రమోషన్స్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. సూర్యలోని మాస్ మాత్రమే కాదు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని రెట్రోలో చూపించబోతున్నారు. రెట్రో గ్లిమ్స్తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఇవి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని అంటున్నారు. సూర్య కొన్నాళ్ళుగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్కు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే రెట్రోతో తప్పకుండా మాస్ ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సూర్య రెట్రో పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మే 1న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.